ఇక్కడ చదివిన లేఖన భాగం ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తుదాం. ఎంతమందికి అర్థమైంది? ఇంకా మీకు అర్థం కాలేదేంటి? నిజమే, కొంతమందికి అర్థం కాదు. ఇక్కడ చదవబడిన లేఖనములో నుంచి దేవుడి పూట కొన్ని విషయాలు మనకి బయలుపరుచుతూ ఉన్నారు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ, మనందరూ ఇక్కడ కూర్చున్న మనందరం ఏమనుకుంటామంటే, ఈ సంవత్సరం లేకపోతే ఈ నెల వరకు లేకపోతే ఈ రోజు వరకు నా జ్ఞానాన్ని బట్టి ఏదో గెంటుకుని వెళ్ళిపోయానండి బాబు, నాకున్న బలాన్ని బట్టి ఏదో గెంటుకుని వెళ్ళిపోయానండి బాబు, ఏదో నాకున్న కొత్త డబ్బును బట్టి మొత్తం మీద గెంటుకుంటూ 2025 అంతా నెట్టుకుంటూ వచ్చేసానండి బాబు. ఇలాగ ఎన్నో విషయాలు మాట్లాడే ఒక మాటలో ఒకటి ఉంటుంది, ఏంటంటే నేను 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 అంటాం. అవునంటారా కాదంటారా? ఇందులో ఎంతమంది ఇంతవరకు నన్ను నడిపించాడండి, ఇంతవరకు ఇలా ఉన్నానంటే ఆయన కృప అని ఎంతమంది ఈ సంవత్సరంలో దేవుణ్ణి స్తుతించి ఉంటాము? నేను ఎవరి వైపు చూడను, మీరు ఎత్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ విశ్వాసం మీకు ఉందని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా, ఈ 2025వ సంవత్సరం నీ జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఉపద్రవములు, భయంకరమైన వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు, కష్టాలు, శ్రమలు, బాధలు, వ్యాధులు, ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఎన్నో అనుభవించే మనం ముందుకు వెళుతున్నాము అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇవి లేకుండా ఒక మనిషికి ముందుకు పోవటం అసాధ్యమైనది. ఇవి లేకుండా ఎవరు ముందుకు పోరు. ఈరోజు అడుక్కు తినే ఒక వ్యక్తి దగ్గర నుంచి మొదలుకొని కోటీశ్వర్లైన వారు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దీనిని దాటగలిగిన జ్ఞానము ముందు మనకు ఉండాలి. హల్లెలూయా. దీనిని దాటగలిగిన శక్తి మనకు ఉండాలి. హల్లెలూయా. దీనిని దాటగలిగిన విశ్వాసము మనకి ఉండాలి. 2025వ సంవత్సరములో ఇవన్నీ మనందరము దాటి ఉన్నామని ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నేనే చాలా దాటి వచ్చాను. నేనే ఎన్నో భయంకరమైన పరిస్థితులు దాటి వచ్చాను. కానీ నేను ఒకటి నమ్ముతాను, నేను దాటలేదయ్యా, నువ్వు నన్ను, ఆమేన్, హల్లెలూయా, నేను దాటలేదయ్యా, నీవే నన్ను దాటించావు. ఒక్కొక్కసారి అనిపించిందండి ఏమైపోతానో, ఒక్కొక్కసారి అనిపించిందండి ఇంక నా పరిస్థితి ఏంటో, ఒక్కొక్కసారి అనిపించిందండి నా జీవితం ఏంటో, ఒక్కొక్కసారి అనిపించిందండి నా ఆలోచన ఏంటో, ఒక్కొక్కసారి అనిపించింది ఏమైపోతున్నామో అని ప్రతి ఒక్క మనిషి ఆలోచింపజేసిన దినాలలో నుంచి ఇంకా మనం దాటి వెళ్ళిపోవాలి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు వరకు నీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి దేవుని సన్నిధి లేకుండా, దేవుని కాపుదల లేకుండా, దేవుని హస్తము నీకు లేకుండా, దేవుని సహాయము నీకు లేకుండా ఒక అడుగు కూడా నీవు కానీ నేను కానీ ముందుకు వేయలేం. ఒకవేళ వేశామని ఒకవేళ అనుకుంటే విజయం ఉండదు, అపవిజయం ఉంటుంది. విజయాన్ని మనం చూడలేం. ఎందుకంటే యేసుతో నీ పాదము మార్చబడాలి, వేయబడాలి, నడవబడాలి. నడిపించే నాయకుడు నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు, నీకున్నది అనుకుంటున్నా చూసో బలం నీది కాదు, నీకు అందంగా ఉన్నాను అనుకుంటున్నా చూసో అందం నీది కాదు. ఈరోజు చాలా రకరకాలుగా నాకు నచ్చినట్టు ఉంటున్నానని అనుకుంటున్నాను చూసా, ఇదేమి నీది కాదు, అసలు నీ మీద నీకు అధికారమే లేదు. భార్య కొరకు, భర్త కొరకు కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. ఏంటంటే భార్యతో దేవుడు అన్నమాట ఏంటంటే, నీ దేహం మీద నీకు అధికారము లేదు అని భార్యతో దేవుడు సంబోధించి, భర్తతో కూడా అదే మాట అంటూ నీ దేహం పైన నీకు అధికారము లేదు అన్నాడు. మరి ఎవరి మీద అధికారం ఉన్నది?
భర్త దేహముపై భార్యకును, భార్య దేహముపై భర్తకు మాత్రమే అధికారము ఉన్నది అని స్వయముగా చెప్పిన దేవుడు అంటున్నాడు, నీ దేహంపై నాకు అధికారం. చెప్పండి కూడా మనం వైపరచాలి. ఇదిగో నీ దేహముపై నాకు అధికారం ఉన్నది. ఎందుకంటే నీవు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీవు నీ సొత్తు కాదు. నువ్వు నచ్చినట్టుగా నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు. నీకు నచ్చినట్టుగా నీ శరీరాన్ని పాడు చేయొద్దు. నీకు నచ్చినట్టుగా నీకు ఇష్టమైన వాటికి నీ శరీరమును అలవాటు చేయొద్దు. ఎందుకంటే నీ దేహంపై నీకు అధికారమే లేదు. ఈ మాట వింటే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేంటండి, నా మీద నాకు అధికారం లేకపోతే ఇది నాది. కానీ దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భమున పిండముగా నన్ను రూపించిన వాడివి నీవయ్యా. చెప్పండి కొడదామా? నా తల్లి గర్భమున పిండముగానే రూపించిన వ్యక్తివే నీవు. అంటే ఈ దినం ఇక్కడ కూర్చున్న మన అందరము మన తల్లి గర్భములో రూపించబడడానికి కారణం ఏంటి అంటే, సర్వ సృష్టికర్త అయిన దేవుడే నిన్ను నీ తల్లి గర్భములో నిన్ను, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఇస్సాకును రెబెకాను చాలా ఏడ్చి, ఎందుకు ఏడ్చారు వాళ్ళిద్దరూ అంటే, పిల్లలు లేరని ఏడ్చారు. ఏడ్చి, ప్రభువా అందరికీ పిల్లలు ఉన్నారయ్యా, నాకు పిల్లలు లేరు, ఈ పరిస్థితులు, అవమానాలు, ఈ నిందలు నా వల్ల కావట్లేదు అని భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తూ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే, దేవుడు రెబెకమ్మకి ఏం చేశాడంటే గర్భఫలమును, హల్లెలూయా, దేవుడు తనకు గర్భఫలమును అనుగ్రహించాడు. అనుగ్రహించబడిన తర్వాత ఆమె ఎంతో ఆనందిస్తూ ఉంది. దేవుడు నాకు గర్భం ఇచ్చాడు, దేవుడు నాకున్న నిందలు అవమానములు తొలగిపోయినట్టు చేశాడు అని ఆనందించే సమయంలో ఆవిడికి భయంకరమైన వేదన కూడా కలిగింది. అక్కడ ఆ వేదన బట్టి అనుకుందంట, అసలు ఈ పిల్లలనే బాధ ఎందుకు పెట్టాడు కానీ దేవుడు, వద్దు ప్రభువా, ఇంకా దీని బదులు చచ్చిపోవటమే మంచిది అనుకుని దేవుడి సన్నిధికి వచ్చి ఏడవటం మొదలుపెట్టిందంట. హల్లెలూయా. ఎక్కడికి వచ్చిందండి? దేవుడి సన్నిధికి వచ్చి ఏడవటం మొదలుపెట్టింది. ఏమని ఏడుస్తుందో తెలుసా అండి? ప్రభువా, ఇంక ఈ బాధ నా వల్ల కాదు, కానీ నన్ను తీసుకుని వెళ్ళిపో. దేవుడిని ఒక వరము నీవు అడిగితే, ఆ వరము దేవుడు ఒకవేళ మనకి ఇస్తే ఆ వరం పొందే ముందు ఒక శ్రమ ఉంటుంది అన్నాను కదా. దేవుడు ఎదుటి ఏడ్చి ప్రార్థిస్తే ఆమెకి ఇచ్చిన గర్భఫలమును బట్టి రెబెకమ్మకి కలిగిన వేదన అంతా ఇంత కాదంటండి. ఇంక నేను చచ్చిపోతాను బాబు అని దేవుడి సన్నిధికి వెళ్ళి ఏడుస్తూ ఉందంట. ఎందుకు రెబెకమ్మ అలా ఏడుస్తూ ఉందంటే, ఆమె గర్భములో 2 శిశువులు ఉన్నాయి అని రాయబడి ఉంది. వారి ఒక్కరితో ఒకరు పెనుగులాడుతున్నారు అని రాయబడి ఉంది. ఏం చేస్తున్నారు? పెనుగులాడుతున్నారు అని ఉంది. అంటే ఏంటి? పెనుగులాడటం అంటే ఏంటండి? దెబ్బలాడుకోవటం. దేని కొరకు దెబ్బలాడుకుంటున్నారు? కడుపులో ఒకరితో ఒకరు పొట్లాడుతున్నారంట. ఒకరితో ఒకరు పొట్లాడుతూ ఉంటే అది తల్లికి చాలా నొప్పి అనిపించిందండి. అది తల్లికి చాలా బాధ అనిపించిందంట. అది ఎంతో వేదన అనుభవించి, ఇంక నొప్పి పడే బదులు చచ్చిపోతాం ప్రభువా, నీ సన్నిధికి తీసుకెళ్ళిపో అని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటే, దేవుడు రెబెకమ్మను ఓదార్చి, నీ గర్భఫలములో 2 శిశువులు ఉన్నవి. హల్లెలూయా. ఒకటి బలహీనమైనది, మరొకటి, ఆమేన్, ఒకటి శ్వాసమైనది, మరొకటి అశాశ్వమైనది. ఒకటి నిజమైతే మరొకటి అబద్ధం. ఒకటి సత్యమైతే మరొకటి అసత్యం. ఒకటి బలమైనది, ఒకటి బలహీనమైనది. కానీ 2 పోరాడుతున్నాయి గర్భంలో. ఆ 2 పోరాడుతూ దేని కొరకు పోరాడుతున్నాయి అంటే, దేవుడు అక్కడ రాయబడిన మాట, ముందు నేను వెళ్ళాలి. హల్లెలూయా. ముందు నేను వెళ్ళాలి అని ఒకరితో ఒకరు పెనుగులాడుకుంటున్నారంటండి. ఇప్పుడు
ముందు నేను వెళ్ళాలి, ముందు నేను వెళ్ళాలి అని పెలుగునాడు సమయం వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే, దేవుడు వాళ్ళిద్దరి కొరకు ఒక మాట రాయబడింది. ఏమిటి అంటే, దేవుడు యాకోబుని ఏం చేశాడు అని రాయబడిందంటే ప్రేమించాడు అని రాయబడింది. దేవుడు ఏసావుని ఏం చేశాడు అంటే ద్వేషించాడు అని రాయబడింది. అందుని బట్టి దేవుడు పక్షపాతి అంటామా? అనరాదు, అట్లా అనరాదు అని బైబిల్లో రాయబడింది. ఎందుకంటే దేవుడు ప్రణాళికలో ఒక వ్యక్తి ఉంటాడు అన్నదానికి నిదర్శనమే ఇక్కడ ఈ పెనుగులాట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు యాకోబుని ఇష్టపడ్డాడు ఇక్కడ. ఎందుకో తెలుసా? దేవుడు గర్భములో ఉండగానే వారు హృదయములు ఎరిగినవాడా కాదా? ఆ గర్భములో సృష్టించినవాడు ఆయన కాదా? కాబట్టి ఇద్దరిని సృష్టించాడు, కానీ దేవుడి కొరకు ఇద్దరు వాడబడలేదు. దేవుడు ఇద్దరిని సిద్ధపాటు చేస్తాడు, కానీ దేవుడి కొరకు ఇద్దరు వాడబడలేదు. దేవుడు ఇద్దరిని గర్భములో ఉంచాడు, కానీ దేవుడి కొరకు నిజముగా బ్రతికిన వారు ఇద్దరూ బ్రతకలేదు, ఒక్కరే బ్రతికారు. అందును బట్టి ఎవరైతే తాను కొరకు బ్రతుకుతాడో దేవుడు తన రిబ్కా గర్భములో ఉండగానే ఆమెను చెప్పాలి మరి. హల్లెలూయా. దేవుడు రిబ్కా గర్భములో వారిద్దరూ ఉండగానే దేవుడు కొరకు వాడబడే వ్యక్తి ఎవరు ఆయనకి తెలిసిపోయింది. చప్పట్లు కొడదామా? ఎవరు దేవుని కొరకు స్వాస్యముగా, ఎవరు దేవుని కొరకు ఉన్నతముగా, ఎవరు దేవుని కొరకు పనిచేయవారుగా బ్రతుకుతారో ప్రభువుకి తెలిసింది. కాబట్టే దేవుడు వారిద్దరూ పెనుగులాడుతున్నప్పుడు దేవుడు మరి తీర్మానములో ఉన్న వ్యక్తిగా ముందుకు రావాలి, చెప్పాలి. దేవుడు వాగ్దానములో ఉన్న వ్యక్తిగా ముందుకు రావాలి. కానీ దేవుడు వాగ్దానము లేనోడు ముందొచ్చాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానములో లేడు, కానీ స్వాస్యముతో బయటకు వచ్చాడు. హల్లెలూయా. వాగ్దానములో లేకపోయినా స్వాస్యమును తీసుకుని బయటకు వచ్చాడు. కానీ అక్కడ ఒరే పెద్దోడా ఒరే చిన్నోడా అన్న పిలుపు ఉంది కదా మనకి. కాబట్టి దానిని నిజం చేయకుండా ఉండటానికి యాకోబు చేసిన ఒక పని ఏంటంటే తన కాలు పట్టుకుని తనతో పాటు బయటకు వచ్చాడు. హల్లెలూయా. తనతో పాటు బయటకు వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఒక ప్రణాళిక అండి ఇది. దేవుని ఒక ఆలోచన యాకోబు పట్ల ఉంది, కానీ ముందొచ్చింది ఏసావు. కానీ దేవుడు స్వాస్యం ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? చెప్పాలి. ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ఎవరిని దేవుడు ఇష్టపడతాడో వారికే స్వాస్యము చెప్పాలి మరి. ఇస్తాడు అని చెప్పండి, ఇస్తాడు. కానీ స్వాస్యము తీసుకుని బయటకు వచ్చింది ఎవరు? ఏసావు బయటకు వచ్చాడు స్వాస్యాన్ని పట్టుకుని. ఇదేంటి సార్, దేవుడు ప్రణాళిక తప్పు కదా మరి? అసలు దేవుడు ఇలా చేయకూడదు కదా, దేవుడు ఆలోచన ఇది కాదు కదా, మరి ఎందుకు స్వాస్యమైన వాడిగా ముందుకు రావాలి? అసలు స్వాస్యమే తనది కాకపోయినా నాదనుకుని బయటకు వచ్చేసాడు. కానీ దేవుడు ప్రణాళిక ఏమో ఎవరి పట్ల ఉంది? యాకోబు పట్ల దేవుడికి ప్రణాళిక ఉన్నది. స్వాస్యమును పట్టుకుని వచ్చినవాడు ఆ స్వాస్యమును తన చేతితోనే తనకి అప్పగించేటట్లుగా చేశాడు. చప్పట్లు కొడదామా? తన స్వాస్యమును తను తీసుకెళ్ళి ఏం చేశాడు చెప్పండి మరి. దేవుడి ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో ఉన్న ఒక వ్యక్తి ఒకవేళ కొన్ని విషయాలలో ఆలస్యం కావచ్చు, హల్లెలూయా, కానీ అది ఎప్పటికీ నెరవేరక, ఆమేన్ చెప్పండి, అది నెరవేరక. ఎందుకంటే దేవుడు ప్రణాళికలో ఉన్న స్వాస్యము యాకోబు. యాకోబు నాదనుకుని ఆనందపడిపోతున్నవాడు ఏసావు. కానీ ఆ జ్యేష్ఠత్వపు హక్కుకు ఉన్న విలువ కూడా తెలియని వ్యక్తే ఏసావు. దానికి ఉన్న విలువేంటో తెలిసిన వ్యక్తి అందరూ చెప్పాలి యాకోబు. దానికి ఉన్న విలువేంటి, దాని జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏంటి, దానికి ఉన్న బలం ఏంటి, దేవుడికి దానికి ఇచ్చిన ప్రణాళిక అంటే ఏంటి అని తెలిసినవాడే యాకోబు. దాని విలువ తెలిసినవాడు కాబట్టే తన చేతిలోనికి జ్యేష్ఠత్వపు హక్కును తీసుకొచ్చి దేవుడు ఇట్టాడు. చప్పటి కూడా వేసే నామని మైపరచండి. దేవుడు కొన్ని విషయాలు
మనకి ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి, దేవుడు కొన్ని బహుమానములు నీకు ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి, అది నీకంటే ముందు ఎవరి దగ్గరికైనా వచ్చినట్టు ఉండొచ్చు, అంతే, ఉండొచ్చు. అదేంటండి, ఎంత భక్తి చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత నీతిగా బ్రతుకుతున్నాను, ఎన్ని ఉపవాసములు చేస్తున్నాను, నేనేంటండి ఇలా ఉన్నాను, లోకంలో తిరుగుతూ లోకానుసారంగా జీవిస్తూ వారానికి వచ్చి ఆ మందిరానికి వచ్చి పోతూ వాళ్ళేంటంటే అంత ఆశీర్వాదకరంగా ఉన్నారు నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు ప్రణాళిక ఎవరి పట్ల ఉన్నదో నువ్వు ఒకవేళ గ్రహించగలిగితే నీ జీవితంలోనికి అది రావటం ఆలస్యమేమో కాదు, అది దేవుడి చిత్తము చొప్పున వస్తుంది. చప్పట్లు కొట్టేస్తే నా మనమైపరచాలి. అది దేవుని ఆలోచనతో, దేవుని ఉద్దేశముతో, దేవుడి ప్రణాళికలో నువ్వు ఉంటే తప్పక అది నీకు ఇస్తాడండి దేవుడు. యాకోబు పోరాడేశాడు, అది నాకు కావాలి, ఆ జ్యేష్ఠత్వ హక్కు నాకు కావాలి, ముందు నేను వెళ్ళాలి అని ఒకరికొకరు పెనుగులాడుకున్న దానికి ఉన్న విలువను బట్టి యాకోబు ఒకవేళ వెనకే వచ్చినా దాని విలువ తెలియని వాడిగా, అంటే జ్యేష్ఠత్వపు హక్కుకు ఉన్న విలువ ఏశావుకి తెలియక పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? కొన్ని విషయాలు నీకు తెలియవు. ఏంటో తెలుసా? దేవుడు ఇస్తానన్నది ఇవ్వలేదేంటండి అని ఒకవేళ నువ్వు అంటావు, కానీ అది దేవుడు ఇస్తే ఎలా ఉంటుందండి చెప్పాలి? అది ఎలా ఉంటుంది? అది చాలా ఘనంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎవరైనా ఒకవేళ నీకు ఇస్తే అంత సంతోషం నీలో ఉండకపోవచ్చు. అది ఎవరైనా ఇస్తే నీకు అంత ఆనందం ఒకవేళ అనుకోకపోవచ్చు. అది ఊహించకుండానే నీ జీవితంలోకి వస్తే, నువ్వు అనుకోకుండానే తీసుకొచ్చి దేవుడిని చేతిలో పెడితే ఏమనుకుంటాం? ఇది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా! ఇది ఏంటి అంటే దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నంత వరకు ఒకవేళ నువ్వు వెనక్గా ఉన్నావని అనుకోవచ్చు, వెనకాడుతున్నాను అనుకోవచ్చు, ఎన్నో విషయాల్లో ఇలా ఉందని అలా ఉందని నువ్వు అనుకోవచ్చు, కానీ అవన్నీ నెట్టివేసి ఒకే దినమున హెచ్చించేస్తాను నీ దేవుడు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఇంకా ఆలస్యం ఏమీ లేదు, ఇంకా సమయం వచ్చేసింది. ఇంకా అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇంకా ఒకే దినము ప్రయాసపడ్డాడు. ఏం ప్రయాస? ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఎలాగైనా సరే ఏసావు నుంచి తీసుకోవాలని యాకోబు ప్రయాస పడుతూనే ఉన్నాడు. దానికి ఉన్న విలువేంటో ఏసావుకు తెలుసు, యాకోబుకు తెలుసు. దానికి ఉన్న ప్రాముఖ్యమైన విలువని తెలుసుకున్నాడు కాబట్టి దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. అది సంపాదించే వరకు ఏం చేయలేదు, విడిచిపెట్టలే. అది దొరికే వరకు వదలలేదండి, పోరాడుతూనే ఉన్నాడు. పోరాడి బాబు నాకు వద్దురా, నువ్వు తీసుకోరా అని తన నోటితోటే అనిపించేటట్టుగా సర్వ సృష్టికర్త చేయగలిగాడు. దానికి ఉన్న విలువను తను సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా! ఈరోజు నీవు నీ సొత్తు కాదు. ఈరోజు నీకున్న బలము నీది కాదు బిడ్డ, నీకున్న ధనము నీది కాదు, నీకున్న బంధుత్వం, రక్త సంబంధం ఇది ఏది నీది కాదు, ఏది కాదు. ఇవన్నీ విడిచి తప్పక మనం వెళ్ళాల్సిన ఒక ప్రాముఖ్యమైన స్థలము, ప్రాముఖ్యమైన వ్యక్తి మనకున్నారు. ఆ ప్రాముఖ్యమైన స్థలము పరలోకం. ఆ ప్రాముఖ్యమైన వ్యక్తి నాడు యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొడదాం మరి. నాడు యేసుక్రీస్తు ప్రభువే. మన కొరకు ఆయన విలువ పెట్టి నిన్ను కొన్నాడు అని రాయబడి ఉందంటే, అసలు విలువ పెట్టి కొనటం అంటే దేనితో నిన్ను కొన్నాడు? ఏమంటే దేనితో కొన్నాడు? ఆయన రక్తముతో కొన్నాడు. అంటే ఆయన ఏం చేయబడాలి మరి? దేహమును కడిగి అంటున్నాడు, ఇంక నీ దేహం మీద నీకు అధికారం లేదబ్బాయ్, ఇది నాదే, ఇవి నాయే, ఇవన్నీ నాయే, ఇదన్నీ నాదే, ఏది నీది కాదు, ఇవన్నీ నీతో శాశ్వతంగా ఉండేవి ఏమీ కాదండి. మనతో అంటే నీతో శాశ్వతంగా ఉండేది పరలోకపు తండ్రి ఒక్కడే. ఆమేన్.
మీతో ఉండేది పరలోకపు తండ్రి ఒక్కడే. అందుకే ఆయన అంటున్నాడు, నీకు నీ మీద ఏమి లేదు, లేదు, నీ మీద నాకు అధికారము ఉన్నది. హల్లెలూయా. చెప్పండి, నాకు నా మీద ఎవరికి అధికారం ఉంది? చెప్పండి మీరు. యేసయ్యా, నీకే అధికారం ఉంది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కంట మన మీద అధికారము ఉన్నది. అంటే దేవుడికి నీ మీద అధికారము ఉండాలంటే ముందు ఆ అధికారాన్ని మనము ఎవరికి ఇవ్వాలి? ఎంతమంది ఇస్తున్నాం దేవుడికి అధికారం? ఎంతమంది ఇస్తున్నాం? దేవుడికి నీ దేహం పైన అధికారాన్ని ఇస్తున్నావా? ఇక్కడ నిన్నే ప్రశ్న కాదు, ఇది మన అందరికీ ఒక ప్రశ్న. నీ దేహంపై దేవుడికి అధికారము ఉన్నదా? నీ ఆలోచన మీద దేవుడికి అధికారము ఉన్నదా? నీ నడవడిక మీద దేవుడికి అధికారము, నీ చేతి పని మీద దేవుడికి అధికారము, నీ కంటి చూపు మీద దేవుడికి అధికారము. బుర్రూపుతో ఒప్పుకోను నేను. అంటే నీ కాలినడక మీద దేవుడికి అధికారం అంటే దేవుడు ఎల్లమన్న స్థలమునకు వెళ్ళాలి, కానీ దేవుడు వెళ్ళొద్దన్న స్థలముకు వెళ్ళాము అంటే దేవుడికి నీ కాళ్ళ మీద అధికారము లేదని అర్థం. నీ చేతి మీద అధికారం ఉన్నదా అంటే ఈ చేతితో చేసే ప్రతి పని ఇది దేవుడి చెబితే చేశానండి అనేటట్టుగా ఎంతమంది తన చేతిని దేవుని కొరకు అంటే దేవుని మాట కొరకు వాడేవారు. అలా కాదని నచ్చిందల్లా చేసామనుకోండి, ఈ చేతి మీద దేవునికి అధికారం ఉందా? ఇప్పుడు అడుగుతున్నాను, నీ కళ్ళ మీద దేవుడికి అధికారం ఉందా అన్నాను. అరే నాన్న, నువ్వు చూసేది తప్పు, అట చూడమాకు అని దేవుడు అన్నాడు అనుకో, నీ కళ్ళ మీద దేవుడికి అధికారం నువ్వు ఇచ్చావు. అలా కాదని దావీదు రెండోసారి చూశాడు. ఎలా చూశాడు? నోరు తెరవండి. దావీదు మేడగది మీద ఉండి ఒక స్త్రీని చూశాడు అన్న విషయం మన అందరికీ తెలుసు. దాన్ని పద్దాకా ఏం చెప్పుకోని అవసరం లేదు. కానీ అక్కడ రాయబడిన మాట మరొకసారి, ఒకసారి చూస్తూ ఉంటే దేవునికి అధికారం నీ కళ్ళ మీద ఉంది, రెండొకసారి చూసినప్పుడు దేవుడికి ఇక నీ కళ్ళ మీద అధికారము. ఒకవేళ నిజముగా నీ కళ్ళ మీద అధికారము కలిగిన వ్యక్తివైతే మరొకసారి ఆ చెడును ఆ పాపాన్ని చూడటానికి ఆ కన్నులు తిప్పుండేదానివే కాదు. ఇప్పుడు ఒకవేళ నీ కన్నులు తిప్పబడేటప్పుడు దేవుడు నిన్ను గద్దిస్తే, అర్రే నేను తప్పు చేశాను అనుకోకుండా చూశాను అని కొంతమంది అనుకుంటూ మనం వింటుంటాం అప్పుడప్పుడు. అర్రే అనుకోకుండా చూశానండి, దేవుడు నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. హల్లెలూయా. కానీ అనుకోకుండా చూసిన దాన్ని మరొకసారి చూస్తే క్షమాపణ లేకుండా భయంకరంగా శిక్షింపబడిన దావీదు నీకు గుర్తున్నాడా? ఎందుకంటే అక్కడ దావీదు కనులు దేవుడి మీద అధికారము ఇచ్చాడండి. ఒకవేళ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ చెడును దావీదు చూస్తుండేవాడే. ఇప్పుడు నేను అడుగుతాను, దావీదు ఒకవేళ చూడకుండా తన కనులు ఒకవేళ ప్రభుకి అప్పగించి తిప్పేసుకుని ఉంటే దావీదు జీవితం ఇంకా అద్భుతం కదండి. దావీదు ఇంకా దేవుడి ప్రణాళికలో అద్భుతంగా ముందుకు వెళ్ళాల్సిన వ్యక్తి కదా అండి దావీదు. కానీ ఎప్పుడైతే తన కళను దేవుడి కంటే ముందు తన మీద అధికారాన్ని ఇచ్చుకుని చూడటానికి సమ్మతించాడు దావీదు, తన జీవితంలో కోల్పోనివి చాలా ఉన్నాయండి. చూసారా? మనం గ్రహించాం. మనం కళ్ళతో చూసేటప్పుడు దేవుడు ఒకవేళ గద్దిస్తే, అమ్మో నేను చూసేది తప్పు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దిస్తున్నాడని ఒకవేళ నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా నువ్వు అద్భుతమే. ఆమేన్. హల్లెలూయా. అలా కాదులేండి, పర్వాలేదు, అప్పుడప్పుడే కదా చూసేది, ఏముంది? అప్పుడప్పుడు చూసే తన జీవితాన్ని సర్వనాశనం తన కుటుంబాన్ని చేసుకున్న వ్యక్తులు నీ కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాడు ప్రభు. అంటే నేను అంటాను, నీ కళ్ళ మీద దేవునికి అధికారము తీసేసావు. ఒకవేళ నీ కంటి మీద అధికారము ఒకవేళ దేవుడికి ఉంటే ఖచ్చితంగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా అండి? తప్పును చూసిన వెంటనే దాన్ని నిజముగా తిప్పుకుని వాడే దేవునికి నీ కళ్ళ మీద అధికారం ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలి మరి. ఇప్పుడు నాలుగోది,
నీ తలాంపులు దేవునికి అంటే దేవుడి మీద. ఇప్పుడు నీ తలాంపులు ఏదైతే పుట్టక మునిపే ఎరిగినవాడో ఆయన అని బైబిల్లో రాయబడి ఉంది. నీ తలాంపుల్లో చెడు పుట్టిందనుకో, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు తప్పుడు ఆలోచన నీ జీవితంలోకి వస్తూ ఉంది, గద్దించేస్తాడు దేవుడు. గద్దించినప్పుడు వెంటనే అర్రే ఏంటి ఇలా ఆలోచన చేస్తున్నాను, ఖచ్చితంగా నీ ఆలోచన దేవుడి ఆదిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఖచ్చితంగా నీ ఆలోచన దేవుని ఆదిలోనికి. కానీ పర్వాలేదు అని ఎప్పుడైతే అనుకుంటామో దేవుని ఆధీనంలో ఉన్నదాన్ని నీ ఆధీనంలో తీసేసుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒక క్రైస్తవుడు దేవుని ఆధీనంలోనే ఉండాలా, తన ఆధీనంలో తను ఉండాలా? అందరూ చెప్పాలి, దేవుని ఆధీనంలోనే. ఎందుకంటే నీ మీద నీకు అధికారము. ఎంతమంది గ్రహిస్తాం? ఎప్పుడన్నా అనుకున్నారా అండి, నా మీద నాకు అధికారం లేదని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? నిజంగా చెప్తున్నాను, నా మీద నాకు అధికారం లేదయ్యా, నా శరీరంపై మీద నాకు అధికారం లేదయ్యా. ఆ వైర్లు కదులుతున్నారా? నా దేహం పైన మీద నాకు అధికారం లేదయ్యా, నా కాలు కానీ నా చేతి కానీ నా ప్రతి సెకండ్స్ నా మూమెంట్స్ ఏది నా అధికారంలో లేవయ్యా, సమస్తమును నీ అధికారంలో ఉన్నవయ్యా. ఆమె చెప్పండి, సమస్తమును నీ అధికారంలో ఉన్నవయ్యా అని ఎప్పుడైతే నిజంగా నువ్వు చెప్పగలుగుతావో నేను అంటాను, నువ్వు దేవుని ఆధీనంలో ఉండే వ్యక్తివి. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నువ్వు దేవుని ఆధీనంలో ఉన్న వ్యక్తి అని తెలియటానికి ఒకే ఒక చూసిన నీకు వెంటనే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సరెండర్ అయిపోవటమే. ఏం చేయాలి? అలా కాదు, బలం ఉంది, ధనం ఉంది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, అబ్బో నాకు బలం ఉంది, నాకు ఏదో ఉందనుకుంటే అవి అశాశ్వతమైనవి, నీకు శాశ్వతమైనవి కావు. కాబట్టి అవి ఏవో నీ ముందున్నదని నమ్ముట కంటే నీ ముందు క్రీస్తు ఉన్నాడని నమ్ము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ పూట ఈ విషయాలే గద్దించి నేను చెప్పగలుగుతున్నాను అంటే, ఇంకా 2025 ముగించుకుని 26వ సంవత్సరం, నూతన సంవత్సరం మరలా దేవుడు నీకు అనుగ్రహించాడు. 2025లోనే చాలామంది 26 చూడకుండానే చనిపోయిన వారు చాలామంది ఉన్నారండి. ఈ 30% కూడా కూడుకోలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. నూతన సంవత్సరం చూస్తారో లేదో కూడా ఇంకా తెలియని గంటలోనే మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇంకా దేవుడి ప్రణాళికలో ఎంతగా నువ్వు ఉన్నావు, దేవుడి ప్రణాళికలో ఎంతగా నువ్వు ముందుకు వెళుతున్నావు, దేవుడి ప్రణాళికలో ఎంతగా ఇంకా నీవు తనని నీ శాశ్వతముగా అంటే నిన్నే దేవుడికి శాశ్వతంగా అప్పగించేసుకుంటావు. లేఖనములో రాయబడిన మాట ఒకటి, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీవద్దు, అజ్ఞానులవదే కాక జ్ఞానముగా నడుచుకో. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, అజ్ఞానముల వలే కాక జ్ఞానముగా. అంటే దినాలు పోలేదు, ఇంకా దినములు ఎలా ఉన్నాయి అమ్మో. కాబట్టి ఇంకా అజ్ఞానంలో ఉండకు, జ్ఞానంలోనికి రా. సమయాన్ని పోనివ్వకు, సద్వినియోగం చేసుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మరొకసారి ఇంకా నీవు దేవునికి చెప్పాలి, అప్పగించుకోవాలి. ఎంత త్వరగా మనం మన దేవుడికి అప్పగించుకుంటామో అంత త్వరగా దేవుని స్వాస్థ్యంలోకి వస్తామండి. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అంత త్వరగా ఎక్కడికి వస్తాం? దేవుని స్వాస్థ్యంలోనికి. ఎంతగా నీవే దేవుడికి అప్పగించుకుంటావో, ఎంతగా దేవుడి ప్రణాళికలో బ్రతుకుతావో, ఎంతగా దేవునికి తీర్మానంలో బ్రతుకుతావో, ఎంతగా నీవు దేవుని ఆధీనంలో లోబడి తనకి నచ్చినట్టు నువ్వు బ్రతుకుతావో అంతగా దేవుడు దినదినము నేను హెచ్చిస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఇంక హెచ్చించాలి. దేవుడు ఇంక ఘనపరిచే దినములు ఇవి.
దేవుడు తనను పిలుచుకున్న తన సేవకులైనా, సంఘమునైనా, సేవకురాలైనా, సంఘ కాపరులుగా పిలువబడుతున్న, సంఘ పెద్దలుగా పిలువబడుతున్న, సంఘ విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు అంటున్నాడు, నిన్ను నేను హెచ్చించబోతున్నాను. ఆమె చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. నిన్ను హెచ్చించబోతున్న సమయములో, దేవుడు నిన్ను ఘనపరచబడుతున్న సమయములో, దేవుడు తన కొరకు నిన్ను సిద్ధపాటు చేసుకోబోతున్న సమయములో, కాబట్టి ఆ సమయములు ఏమార్థమో పనివద్దు. స్వాస్యము కోసం పోరాడి 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 ఇంచుమించు 20 ఏళ్ళు దాటిన ఆ స్వాస్యము విషయంలో ఏమర్థం వెనకాడలేదంట యాకోబు. ఆ స్వాస్యం పొందే వరకు అన్నగారి పట్ల ఒక నిఘా వేసి ఉంచాడు. ఎప్పుడు ఏ టైంలో దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఆ స్వాస్యముని ఎలాగైనా సరే నేను సంపాదించాలి, అది కావాలి. ఈరోజు నువ్వు ఇక్కడున్న మీరందరూ దేవుని స్వాస్యములో ఉండాలండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీవు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి, నీవు నా స్వాస్యము. ఆమె హల్లెలూయా. నీవు నా స్వాస్యము అనగా నా కుమార్తెవి, నా కుమారుడివి. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి స్వాస్యముగా మారటం అంటే ఏం కావాలి మనకి? జ్యేష్ఠత్వపు హక్కు కావాలి. ఆ హక్కు ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? నిన్ను నీవు దేవుడికి అప్పగించుకుని, ప్రభువును పూర్తిగా తెలుసుకుని, ప్రభు కొరకు ఆనుకుని, ప్రభు మీదే బ్రతుకుతూ, ప్రభు కొరకే జీవిస్తూ, నిజమైన దేవుడు యేసేని అంగీకరించి రక్షింపబడి చచ్చిపోయేదాకా దేవుడి కొరకు బ్రతికితే, ఆమెన్, ఆ స్వాస్యమును నీవు కాపాడుకునేటట్లు. ఆమెన్. ఆ స్వాస్యమును దేవుడు నీకు ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? నీకు ఒక అద్భుతంగా ఒక రోజు, ఒక దినం, ఒక సెకండ్, ఏదో సమయం నీకు మారు మనసు కలిగింది. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే రక్షించగలడు, ఆయనే కాపాడగలడు, ఆయనే ఆశీర్వదించగలడు అని నీ హృదయములో పుట్టిన క్షణమునే నీవు దేవుని స్వాస్యముగా మారేవు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, దేవుని స్వాస్యముగా నువ్వు బ్రతకాలి అంటే నిన్ను నువ్వేం చేయాలి? ఇప్పుడు అందరూ చెప్పండి, నిన్ను నువ్వేం చేయాలి? కొద్ది గట్టిగా చెప్పండి రా బాబు. అమ్మ కొద్ది గట్టిగా చెప్పండి. మీరు ఏం చేయాలండి? మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోవాలి. మన దేవుడికి ఎప్పుడైతే మనల్ని అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు స్వాస్యపు ప్రజలుగా, అనగా తాను ఇష్టపడే వ్యక్తిలో నీవు ఒక దానిగా, ఒక వాడిగా బ్రతుకుతావు అండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా రోజు సంవత్సరాలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు గడుస్తూ ఊహించిన రీతిగా సంవత్సరం గడిచిపోయిందండి. 2025 అంతా పూర్తయిపోయింది. ఇంకా మళ్ళీ నూతన సంవత్సరంలోనికి దేవుడు మనలను నిజంగా పంపించటానికి, అది ఎక్కడి నుండి అంటే దేవుడి సన్నిధి నుండి అండి. ఆమేన్. హల్లెలూయా. నిజం. ఈ రాత్రి ఇక్కడ ఉన్న మీరందరూ ధన్యులే. ఎందుకు తెలుసా? నువ్వు పెట్టబోతున్న నూతన సంవత్సరము క్రీస్తుతో ఆమేన్. హల్లెలూయా. ఆయనతో మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని హృదయపూర్వక మనస్పూర్వకంగా అభినందిస్తూ, దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరు లేచి నిలబడండి ఒకసారి. శాశ్వతమైనది చెప్పండి.